నచ్చింది. సింపుల్గా ప్లెజెంట్గా ఉంది. బయట కూడా పెద్దగా ఐ మీన్ వెహికల్స్ అట్లా వచ్చేది ఏం లేదనమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఈవినింగ్ అయితే ఇట్లా పాపను ఎత్తుకుంటే చేతులకు వాటర్ బాటిల్ ఇన్ని హ్యాండిల్ చేస్తూ ఈ స్టెప్స్ ఎక్కాలంటే చాలా కష్టం. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, వీడియో ఏంటంటే ఎక్కడున్నా నేను ఏంటనుకుంటాను. సో గాయ్స్, నేనైతే ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అయితే వచ్చిన్నాను అనమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత మేము పాప పుట్టిన తర్వాత ఎప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు కదా. సో దానికోసం అయితే ఇప్పుడు వచ్చిన్నాను. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, దీనికైతే ప్రాసెస్ అయితే చాలా బిగ్గా ఉంది. సో పెళ్ళైన భార్యాభర్తలు కంపల్సరీ, అండ్ వాళ్ళతో పాటు మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు కూడా ఉండాలంట. మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, దెన్ ముగ్గురు సాక్షులు అనమాట. ఐ మీన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఒక సాక్ష్యం తీసుకొని రావాలన్నమాట. గైస్, మీరు ఎవరైనా ఇంతవరకు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదనుకుంటే కంపల్సరీగా వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత మనకి బర్త్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళకన్నా ముందు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, లేకుంటే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరు అనమాట. ఇంతవరకు ఎవరైనా తీసుకోకుంటే వెళ్ళి తీసుకోండి. సో మ్యారేజ్ సర్టిఫికేట్కి మనకు కావాల్సింది మెయిన్గా అంటే 3 ఫొటోస్ తీసుకోవాలి, మ్యారేజ్ ఫొటోస్. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ది ఆధార్ కార్డ్, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి. అలాగే ఇలా ముగ్గురు సాక్షులు అయితే కావాలి. సాక్షులు అయితే కంపల్సరీగా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడ వచ్చి సైన్ చేసి వాళ్ళ హస్బెండ్ పేరు, అలానే వాళ్ళ ఊరి పేరు, అవన్నీ మొబైల్ నెంబర్ అవన్నీ రాయాలన్నమాట కంపల్సరీగా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కంపల్సరీ రావాలి. ఒకరు వస్తే మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అలౌ చేయరనమాట. కంపల్సరీ ఇద్దరు రావాలి. అలాగే మ్యారేజ్ ఎవరైతే చేశారో అండ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వస్తే బెటర్ అనమాట. సో నాకైతే మా అత్త వాళ్ళు వచ్చున్నారు, అండ్ హస్బెండ్ తరపున వాళ్ళందరూ కూడా వచ్చున్నారు సాక్షులు. సో గాయస్, ఇప్పుడైతే రిజిస్టర్ అంతా అయిపోయింది. దాన్ని ఫుల్ ఫామ్ అయితే మాకు ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తారని చెప్తున్నారు అనమాట. సో దానికి ఇంకా ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. వాళ్ళు అప్డేట్ చేసి మళ్ళీ ఇస్తారన్న మ్యారేజ్ సర్టిఫికేట్. సో ఇప్పుడైతే ఆ వర్క్ ఫినిష్ చేసుకొని ఇక్కడ దగ్గరలో రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు ఉంది, సో అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో ఎండలు అయితే మామూలుగా లేవు. చేతిలో వాటర్ పట్టుకుని తిరుగుతున్నాం, ఎందుకంటే అంతా బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి అక్కడ మీట్ అవుదాం. ఇట్లా పాపను ఎత్తుకొని చేతిలో వాటర్ బాటిల్ ఇన్ని హ్యాండిల్ చేస్తూ ఈ స్టెప్స్ ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. ఇలా పైలా అయ్యో, మనకి అడ్రస్ తెలియదే. సో గాయస్, ఈ ఇల్లు అనిపిస్తుంది. గాయస్, కింద ఇల్లు కాదు, ఆ పైన ఫ్లోర్ ఎక్కితే ఈ ఇల్లు అనమాట. గాయస్, ఇదే అనమాట ఇల్లు. చూడండి, మా ఈశ్వరమ్మ వంట చేస్తుంది. వాళ్ళ హోమ్ టూర్ చూద్దాము. ఇది వచ్చేసి దేవుడి గది, ఇది వచ్చేసి హాల్. అక్కడ మా పాప పడుకోంది. సో ఈ మూవీ వచ్చేసి నీలాంబరి కాదు, నీలాంబరి లాగానే ఇంకొక మూవీ ఉంది కదా, రమ్యకృష్ణ, ఆ మూవీ. ఈశ్వరమ్మ, ఈ సెట్ బాగుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ ఇచ్చినారు, కానీ ఇక్కడ ఏం బెడ్ ఏం లేదు. సో నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దాం. ఈశ్వరమ్మ, దీనికి ఏం కిటికీ పెట్టలేదే. బాగుంది. సీ ద కిచెన్. కరివేపాకు, బెండకాయలు, పచ్చి టమోటాలు. ఇదే అనమాట హోమ్ టూర్. సో నాకైతే బాగా నచ్చింది. సింపుల్గా ప్లెజెంట్గా ఉంది. బయట కూడా పెద్దగా ఐ మీన్ వెహికల్స్ అట్లా వచ్చేది ఏం లేదనమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఈవినింగ్ అయితే బాగా ప్లే గ్రౌండ్ లాగా బాగా ఆడుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు ఉన్నా కూడా బాగా నీట్గా మ్యాచ్ వేసుకొని గేమ్స్ అవి ఆడుకోవచ్చు. సో పొల్యూషన్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, చెట్లు బాగానే ఉన్నాయి. కానీ పైన 3rd ఫ్లోర్ కాబట్టి సమ్మర్ మాత్రం కొంచెం వేడిగా ఉంటుంది. సో వింటర్ సీజన్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. దీనిపైన ఇంకా ఒక స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి. సో అక్కడ నుంచి పైన కూడా ఉంది. సో ఇక్కడ నుంచి
ఇక్కడ కింద ఏముంది? స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అంటే ఇటు నుంచి కూడా కిందికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ 2 సైడ్స్ వే ఉంది. మొత్తానికి ఇక్కడైతే 2 స్టెప్స్లో ప్లేస్ ఇచ్చున్నారు. నాకైతే వ్యూ సూపర్గా నచ్చింది, ప్లేస్ కూడా. గైస్ ఇది చూసారు కదా, చిన్న కింద ఉన్నారు కదా పెంకుటిల్లు. సో మేము ఫస్ట్ స్టార్టింగ్ నేను చిన్నప్పుడు ఉన్న ఇల్లు అయితే అలాంటిది అనమాట. పెంకుటిల్లోనే ఫస్ట్ స్టార్టింగ్ నేనైతే ఉన్నది. సో ఇప్పుడు ఇల్లు కట్టుకొని మిద్ది అవన్నీ ఇప్పుడు వచ్చినాయి అనమాట. అంటే నేను ఒక 8th స్టాండర్డ్, 8th కూడా కాదు సారీ, ఒక 6th 7th స్టాండర్డ్ ఉండేటప్పుడు ఓన్ హౌస్ కట్టుకున్నాం అనమాట, మమ్మీ డాడీ మేమంతా. సో ఇది ఫైనల్లీ అయితే రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసేసాము. అది మేబీ ఇంకొన్ని డేస్లోనే వాళ్ళు అప్డేట్ చేసేసి మనకి సర్టిఫికేట్ ఇచ్చేస్తారంట. డైరెక్ట్గా అయితే ఇప్పుడైతే ఇవ్వటం లేదు. సో ఇది అనమాట. సో లంచ్ హస్బెండ్ అత్తయ్య అందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. సో అత్తయ్య వాళ్ళు వచ్చేసి బ్యాంక్ వర్క్ మీద బ్యాంక్ దగ్గర ఉన్నారు. సో నేను పాపా ఇక్కడ. సో వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం చేసుకొని ఈవినింగ్ ఎలా ఉండబోతుందో అది కూడా ఈవినింగ్ ఇక్కడ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈవినింగ్ కూడా చూద్దాము. అంతవరకు నువ్వు కూడా వచ్చేసినావు. సో వీళ్ళకి అంతా స్కూల్ దగ్గరే అనమాట. అక్కడ నుంచి వీళ్ళు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారు. సో ఈవినింగ్ అయితే క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంటుందంట. సో ఎలా ఉంటుంది వ్యూ వచ్చేసి, ఇప్పుడైతే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, మామూలు ఎండలు కాదు, పగ మండిపోతున్నాయి. అప్పలాలు వడియాలు వేసుకున్నామంటే దెబ్బకు ఒక్క రోజులు ఆడిపోతాయి అనమాట, అంత ఎండలు ఉన్నాయి. సో ఈవినింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయడం. ఈవినింగ్ ఒకసారి వ్యూ కూడా చూద్దాము. అస్సలు పేషెన్స్ లేదు. వచ్చినప్పుడు ఇంకా బస్కి ఇంటికి వచ్చేసాము. బస్ వచ్చేసి అక్కడ మెయిన్ రోడ్లో ఆపేస్తారు. అక్కడ నుంచి ఇంత దూరం అసలు మొత్తం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై.